జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అండ్ కెమెరా సోదరులకు, మరి అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, మరి మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య గారికి, పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాగారెడ్డి గారు, అదేవిధంగా బాగారెడ్డి గారు, పెద్దలు డీసీఎం చైర్మన్ సాయిరెడ్డి గారు, భూమారెడ్డి గారు, మన యూత్ కాంగ్రెస్ లీడరు నరేష్ గారు, రాజేందర్ గారు, మిగతా రాజు గారు, అందరు పేరు పేరున రమేష్ సాయనారాయణ మాజీ ఎంపీటీసీ గారు, అందరు కూడా పేరు పేరున నమస్కారం. గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ మనం మల్కాపూర్ ఏ నిజామాబాద్ రూరల్ మండలంలో మరి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఎప్పుడైతే ప్రభుత్వం ప్రెస్టీజియస్గా స్టార్ట్ చేసిందో అప్పుడు మండలానికి ఒక గ్రామం చొప్పున మరి 100% సాచురేషన్ మోడ్లో ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు దాంట్లో మన నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ ఏ అండ్ లక్ష్మాపూర్ ఒక గ్రామ పంచాయతీ, తర్వాత మోపాలలో నర్సింగ్పల్లి గ్రామము, అదేవిధంగా జక్రాన్పల్లిలో నారాయణపేట, దిచ్పల్లిలో కమలాపూరు, ఇందల్వాయిలో అన్సాన్పల్లి, మరి సిరికొండల చిన్నవాల్గోడు, ఈ గ్రామాలను ఇనిషియల్గా మనం నోడల్ విలేజ్ కింద తీసుకొని అక్కడ 100% ఎన్ని మంది అర్హులు ఉంటే అంతమంది కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మల్కాపూర్ గ్రామంలో అప్పుడు అర్హులు అంటే అన్ని కేటగిరీస్ L1, L2, L3 అంటే ఇల్లు లేక ప్లాట్ ఉన్నవాళ్ళు, తమ్ముడు చేసి సైలెంట్, ఇండ్లు లేక ప్లాట్ ఉన్నవాళ్ళు, ఇండ్లు లేక ప్లాట్లు కూడా లేని వాళ్ళు, లేదంటే ఇల్లు ఉండి ఊన పెంకలు కానీ ఇట్లా కూలిపోయే ఇల్లు ఉన్నవాళ్ళు, ఇట్లా రకరకాల 3-4 రకాలుగా అంటే L1, L2, L3 లిస్ట్ తీసుకొని మొత్తం 100% ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సాచురేషన్ మోడ్లో ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇలా మనం మల్కాపూర్ ఏ ఎందుకు వచ్చినామంటే ఇవాళ ఇది నోడల్ విలేజ్, మరి ఇక్కడ ఇండ్లు ఏ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే ఇందిరమ్మ ఇండ్ల మీద కూడా మరి బిల్లు వస్తాయో రావో, వీళ్ళు ఎక్కడ సరిగా స్కీమ్ ఇంప్లిమెంట్ కావట్లేదు, ఒక్కొక్క దగ్గర ఇసుక ప్రాబ్లం ఉందని, ఒక దగ్గర ఇంకొక ప్రాబ్లం ఉందని చెప్పి రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అవన్నింటినీ కూడా మరి తిప్పికొట్టడానికి మీ పత్రికా విలేకరులందరినీ కూడా ఇలా నిన్న నేను రిక్వెస్ట్ చేసి మరి మనం మల్కాపూర్ గ్రామానికి వెళ్దాము, మీరు అందరు కూడా రండి దయచేసి అంటే మీరు అందరూ కూడా రావడం జరిగింది. మీకు అందరు కూడా ముఖ్యంగా మరి ఇక్కడికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మల్కాపూర్ గ్రామము ఏలో మనకు 44 ఇండ్లు ముగ్గుపోసినాం. 44 ఇండ్లలో మరి అంటే బేస్మెంట్ లెవెల్కి వచ్చినాయి 28, రూఫ్ లెవెల్కి వచ్చినాయేమో 14. ఇక ఆర్సీసీ స్లాబ్ కూడా అయిపోయి మరి ఇప్పుడు ప్లాస్టింగ్ నడుస్తున్నటువంటి ఇండ్లేమో 2 ఉన్నాయి. ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది అంటే తర్వాత కట్టుకుంటామని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ 44 ఇళ్లలో 28 మందికి 2 సార్లు అంటే ఇప్పుడు ఎట్లుందంటే పేమెంట్ విడతల వారిగా ఉంది. ఎవరైతే పునాదులు వరకు కట్టుకొని అంటే బేస్మెంట్ వరకు కట్టుకున్న వాళ్ళకు ఫస్ట్ మొదటి విడత 1 లక్ష రూపాయలు, తర్వాత గోడలు కట్టుకొని మరి స్లాబ్ లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకొక 1 లక్ష రూపాయలు, అట్లా 28 మందికి 2 లక్షల రూపాయలు బ్యాంకులలో డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత స్లాబ్ వేసుకున్న వాళ్ళకు ఇంకొక 2 లక్షలు అడిషనల్ అంటే 4 లక్షల రూపాయలు. ఇంకా లాస్ట్ చివరి విడత ఎప్పుడు ఇస్తున్నామని అంటే ప్లాస్టరింగ్ అయిపోయి ఫ్లోరింగ్ అయిపోయి మరి మిగతా ఎలక్ట్రిసిటీ, వాటరు, శానిటేషన్ ఇవన్నీ కలరింగ్ కొరకు 1 లక్ష రూపాయలు, లాస్ట్లో మొత్తమే 5 లక్షల రూపాయలు వాళ్ళు 400 చదరపు అడుగుల నుండి 600 చదరపు అడుగులు కట్టుకున్న వాళ్ళకు మనం ఇస్తున్నాం. అది మల్కాపూర్లో అంటే మీకు క్లియర్గా డేటాతో చెప్తా ఉన్నా 44 ఇండ్లు కట్టుకుంటున్నారు. 28 మందికి 44 మందికి ఒక విడత అమౌంట్ పడ్డది, 28 మందికి 2 విడతల అమౌంట్ పడ్డది. తర్వాత ఇద్దరికేమో 3 విడతలు అంటే 4 లక్షల రూపాయలు పడ్డాయి. సో ఇట్లా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ఇలా నిజంగా పేదోడి కళ్ళల్లో మనము వెలుగులు చూస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నారు. గత 30 ఏళ్ళ కింద తర్వాత మధ్యన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇండ్లే కానీ మరి మధ్యన మాకు 10 ఏళ్ళ నుండి 15 ఏళ్ళ నుండి ఒక ఇల్లు కూడా రాలేదు. మరి మా ఇండ్లు కావాలని అన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ప్రామిస్ చేసింది, మరి వస్తాయో రావో అని అనుమానాలు.
అయితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో నోరు మూసింది. మరి వాళ్ళ ప్రతి నియోజకవర్గానికి, మన నియోజకవర్గం కూడా నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు మొత్తం మనకు శాంక్షన్ అంటే ప్రొసీడింగ్స్ ఇచ్చినాయి దగ్గర దగ్గర 3603 అంటే కలెక్టర్ ద్వారా అనుమతి ఇచ్చినాయి. దాంట్లో మనకు 3000 పైచిలకు ఇండ్లు ఇప్పుడు గ్రౌండ్ అయినాయి. గ్రౌండ్ కానీ కూడా ఏం చేస్తూ ఉన్నామని అంటే, మరి ఎవరైతే కొంతమంది కట్టుకుంటలేరు ఇప్పుడు వెంటనే, వాళ్ళకి ఇల్లు లేదు కానీ కట్టుకుంటలేరు. రీజన్ ఏంటంటే వాళ్ళ భర్త ఎక్కడో దుబాయ్లో ఉన్నాడు, ఆయన వచ్చినాక ఇల్లు కట్టుకోవద్దని ఒకటి ముహూర్తం చేయాలి కాబట్టి. ఎందుకంటే ఇల్లు అనేది ఒక కళ, అది ఒక ఇల్లు ఒకటి, మన పెళ్ళి ఒకటి. బిడ్డల పెళ్ళి చేయాలంటే కూడా చాలా అంటే ఆస్పిషియస్గా ఉంటుంది హిందూ మైథాలజీలో. సో వాళ్ళు కారణాలు, కొంతమంది ఇంట్లో ప్రెగ్నెంట్ ఉన్నా కానీ డెలివరీ అయిన తర్వాత కట్టుకుంటారు, లేకుంటే ఇంట్లో పాలెళ్ళు కానీ ఇంకెవరైనా దగ్గర బంధువులు చనిపోయినా కానీ 1 సంవత్సరం దాకా కట్టరు. ఇట్లా రకరకాల. ఇంకా ఇప్పుడు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ₹1,00,000 వరకు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. వాళ్ళకి బేస్మెంట్ వరకు కడితే కానీ డబ్బులు రావు కాబట్టి ఆ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ లేక కొంతమంది ఏమో మూడాలు ఉన్నాయని, లేకుంటే వాళ్ళ పేరు మీద ఇల్లు ముహూర్తం వెళ్ళలేదు, ఒక 2 నెలల తర్వాత కట్టుకోమని ఇట్లా. సో మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే ప్రజలు మాత్రం చాలా ఎంకరేజింగ్గా ఉంది, అందరూ కూడా రెడీ ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి. సో అంటే ఈ సందర్భంగా ఇప్పుడు మేము కట్టినట్ల కూడా ఇప్పుడు దీనికి మొత్తం ఏంటంటే గవర్నమెంట్ ఒక 22,000 కోట్లు బడ్జెట్లో పెట్టి ప్రతి సంవత్సరానికి 5 సంవత్సరాల పొడుగా 1,00,000 కోట్లు పెట్టి మొత్తము 40 లక్షల ఇల్లు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కట్టియాలి. వచ్చే ఎన్నికల లోపల ప్రతి పేదవానికి, ఇల్లు లేని పేదవానికి, అర్హులందరూ కూడా ఇల్లు కట్టియాలన్నది ప్రభుత్వం ఒక ప్రధాన లక్ష్యం. ఇవాళ ఈ సంవత్సరం బడ్జెట్లో 22,000 కోట్లు పెట్టుకున్నాం. అది కూడా దానికి ఏంటంటే ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్ళ కొరకు మనం టిపికల్గా ఇప్పుడు మా మధ్యాహ్న భోజనం కానీ ఈ కొన్ని గ్రీన్ ఛానల్స్ ఉంటాయి, గ్రీన్ ఛానల్ పేమెంట్ చేస్తున్నాం డైరెక్ట్ ట్రెజరీకి సంబంధం లేకుండా. ఈ హౌసింగ్ బోర్డు దాంట్లోనే ఒక 3,000 కోట్లు ఇప్పుడు ఇమీడియట్గా పెట్టి ప్రతి సోమవారం ఇంజనీర్లు ఎట్లయితే ఇల్లు ప్రోగ్రెస్ అవుతున్నది దాన్ని అప్లోడ్ చేయాలి, యాప్లో మొత్తం మెజర్మెంట్ చేసి అంతా కూడా అప్లోడ్ చేస్తే కలెక్టర్ వెబ్సైట్ నుండి మళ్ళీ కమిషనర్ దగ్గర పోయిన తర్వాత అది ఎవ్రీ మండే నాడు ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడుతూ ఉన్నాయి. అంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసాం. దీంట్లో డబ్బులు వస్తాయో రావో ఇంకా వేరే ఇబ్బందులు అనేది ఏమాత్రం లేదు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మన జిల్లా మటుకు నేను డైరెక్ట్గా నేనే సూపర్వైజ్ చేస్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా మొరం ప్రాబ్లం కానీ, ఇసుక ప్రాబ్లం కానీ, ఇంకా మేసన్ల ప్రాబ్లం కానీ, సిమెంట్ ప్రాబ్లం కానీ, లేకుంటే ఇటుక ప్రాబ్లం కానీ ఎక్కడా లేకుండా మా ఈ విలేజ్ లెవెల్లో మా ఇందిరమ్మ కమిటీ వాళ్ళు, సెక్రటరీలు, తర్వాత ఎంపీడీఓ వాళ్ళు, తర్వాత హౌసింగ్ బోర్డు, హౌసింగ్ సంబంధించిన ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, డే టు డే మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో చాలా యుద్ధ ప్రాతిపదికన ఈ స్కీమ్ అమలు అవుతూ ఉన్నది. సో ఇది చాలా అంటే సంతోషంగా గర్వించదగ్గ విషయం. మీరు చాలామంది లబ్ధిదారులతో కూడా మాట్లాడుతుంటారు, వాళ్ళు కూడా మరి చాలా ఆనందంగా ఉన్నాం. మేము ఇంకా వాళ్ళకి చెప్పినా కూడా అవసరం ఉంటే మీకు ఏమి ఇబ్బంది ఉన్నా కానీ 24 గంటలు మేము అందుబాటులో ఉంటాం. ఈ విషయంలో మీరు తొందరగా ఇల్లు కట్టుకోండి. మరి ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఏంటంటే మనకు ఇంకా చాలా డిమాండ్ ఉంది కాబట్టి రాని వాళ్ళకు కూడా తప్పకుండా 2వ విడతల ఇల్లు శాంక్షన్ చేస్తాం. 2వ విడత కాకుండా ఇప్పుడు కొంతమంది ఇండ్లు లేక ప్లాట్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు ఏం చేస్తున్నామంటే ప్రతి విలేజ్లో ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఆ విలేజ్లో గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంటే కొని వాళ్ళకి 75 గజాల కాడికి ప్లాట్లు చేసి ఇచ్చి దాంట్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, వాటరు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా చేయించి వాళ్ళకి 75 గజాలు వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఆ వెంటనే హౌస్ కూడా అలాట్ చేసే కార్యక్రమం ఇప్పుడు నెక్స్ట్ విడతలో జరుగుతూ ఉంది. కాబట్టి అందరికి కూడా ఇల్లు ఇస్తాం. ఇక ఎక్కడన్నా కూడా ఇప్పుడు జాగా లేదు, ఇల్లు లేదు, మరి వాళ్ళకు కొన్ని జాగాలు ఇప్పుడు ఇందిరమ్మ మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కొన్ని అక్కడక్కడ కట్టిన కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి, కొన్ని అలాట్ చేయలేదు. ఇప్పుడు ఇందల అటువంటి గ్రామంలో అలాట్ చేసింది కానీ అక్కడ వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. తర్వాత కొన్ని దర్పల్లి అనే గ్రామంలో కొన్ని 40 కట్టిరు కానీ వాళ్ళు అలాట్మెంట్ లేదు. కొన్ని జాగాలలో పునాది లెవెల్లో ఉన్నాయి, కొన్ని జాగాలో స్లాబ్ వేసిరు. ఇప్పుడు 4 కలర్స్ ఉన్న జాగాలలో స్లాబ్ చేసిరు కొన్ని అలాట్మెంట్ లేదు. సో వాళ్ళకి 2వ విడతలో ఎవరికైతే ప్లాట్లు లేవో ప్లాట్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అలాట్ చేసి ఆ కాంట్రాక్టర్ను ఎంతవరకు అయితే పని చేసారో అంతవరకు ఎగ్జిట్ చేస్తాం వాళ్ళకి. అంటే అంతవరకే పేమెంట్ ఇచ్చేసి వాళ్ళు నిలగొట్టేసి, ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో కాంట్రాక్టర్ వ్యవస్థ లేదు. ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళే కట్టుకోవాలి. సరే వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారా, మేస్త్రికి ఇచ్చి కట్టుకుంటారా, కానీ వాళ్ళు ఇంట్లో గవర్నమెంటే కట్టియది. గవర్నమెంట్ నుండి డబ్బులు ఇస్తుంది స్టేజ్ వైజ్ మానిటర్ చేసి. కాబట్టి ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళకు అలాట్ చేసిన తర్వాత వాళ్ళకు ఓనర్షిప్ వచ్చిన తర్వాత ఆ జాగా కానీ ఇల్లు వచ్చిన తర్వాత ఎంత 2 లక్షలు ఉండని, 3 లక్షలు ఉండని, 4 లక్షలు ఉండని వాళ్ళకు కూడా బ్యాలెన్స్ అమౌంట్ ఇప్పించే కార్యక్రమం ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తుంది, జరుగుతుంది 2వ విడతలో. అయితే కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కొంతమంది ఏమో పాత
ఇందిరమ్మ ఇండ్లు వచ్చినప్పుడు కొంతమందికి 6,000 10,000 ఇట్లా పడ్డాయి. ఆ లబ్ధిదారులని చూపిస్తున్నారు కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోలే పాపం. అది ఎట్లా మిస్యూజ్ అయిందో తెలియదు కానీ వాళ్ళకు కూడా రెడ్ మార్క్ వస్తే అవన్నీ రెక్టిఫై చేస్తున్నాం. అట్లా ఊరికి ఒక 2-3 ఉన్నాయి, మొత్తం కలిసి ఒక నియోజకవర్గానికి 500 ఉంటాయి. అది రెక్టిఫై అయిపోతుంది, అది వాళ్ళకు అలో చేస్తున్నారు, ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి. ఇంకొంతమంది అంటే స్లాబ్ ఇళ్లలో కూడా కిరాయి ఉంటే కూడా అది యాప్లో కొంచెం ప్రాబ్లమ్ అయ్యి అట్లా కూడా అవుతుంది. అవన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫికేషన్ అవుతా ఉంది. ఒక 15-20 డేస్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీలో కూడా ముఖ్యంగా ఇప్పుడు తాండాలు ఉన్నాయి, మనకు దగ్గర 100 పైన తాండాలు ఉన్నాయి. ఆ తాండాలలో కూడా తాండాకు ఒక 10 ఇండ్లు అని అంటే దగ్గర ఒక 1000 ఇండ్లు మనకు ఎస్సీ గిరిజనులకు ఇచ్చినాం మనం ఇండ్లు. ఆడవాళ్ళకు ఆర్వైఎఫ్ఆర్ దీని కింద వాళ్ళు పాత ఇల్లు కట్టుకుని ఉన్నారు కానీ మరి వాళ్ళకి ఇప్పుడు ఇల్లు కూలగొట్టుకుని కట్టుకుందామంటే మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు అడ్డపడుతున్నటువంటి సందర్భంలో మేము మినిస్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ లెవెల్లో మళ్ళీ జిల్లా లెవెల్లో కమిటీ ఉంటుంది, ఆ కమిటీ కూడా మీటింగ్ పెట్టేసి వాళ్ళు అది కూడా క్లియరెన్స్ చేయడం జరిగింది. మొత్తం ఎక్కడైనా ఇల్లు కట్టుకోవడానికి ఫారెస్ట్ వాళ్ళ నుండి ఏం ఆబ్జెక్షన్ లేకుండా వాళ్ళకి ఆ ఇల్లు మట్టుకు జాగా 70 గదాల 100 గదాల వాళ్ళకి ఆర్వైఎఫ్ఆర్ చట్టం ప్రకారం వాళ్ళకు అంటే ఆ ల్యాండ్ యొక్క హక్కులు కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ఇందిరమ్మ ఇండ్లు మీరు చూస్తున్న 2 ఇండ్లు స్లాబ్ వరకు ఉన్నాయి, 4 లక్షలు కూడా రావడం జరిగిందండి. సో ఇది చాలా మీరు చూసారు గతంలో 10 సంవత్సరాలు మరి కేసీఆర్ ఎన్నో కథలు చెప్పిండు. ఒక కాంగ్రెస్ వాళ్ళకి ఇంత 70 ఇళ్ళు కట్టించారు, మరి అలా అల్లుడస్ ఎక్కడ ఉండాలి, బిడ్డస్ ఎక్కడ ఉండాలి, మరి మేకపోతే బర్రెనో ఏదో ఉంటే ఎక్కడ కట్టించుకోవాలా అని మరి మీటింగ్లలో చెప్పినట్టు సందర్భంలో 10 సంవత్సరాలలో మన జిల్లాలో ఏదో కొంచెం బాన్సోడలో అయినాయి అని చెప్తా ఉన్నారు. మేము చూడలే కానీ ఇప్పుడు ఇక్కడ మా నియోజకవర్గంలో కానీ ఇంకెక్కడ కానీ ఎక్కువ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఎవరు గీయలేదు. సో అట్లా చీట్ చేసారు పబ్లిక్. కాబట్టి ఇలా ప్రజలు వాళ్ళకు గుణపాఠం చెప్పారు. ఇది మరి ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్. ఇది మాకు ప్రిస్టేజ్గా తీసుకొని 5 సంవత్సరాలు చొప్పున కంటిన్యూస్ ప్రాసెస్, ఇది 5 సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిలో మేము ముందుకు పోతా ఉన్నాం. అయితే ఇది కాకుండా ఇవాళ ఇంకో పేదోని కళ మరి సన్నబియ్యం. గతంలో చెప్పారు కేసీఆర్ మన్మాడు ఏ బియ్యం తింటాడో మరి పేదోడు మన్మాడు కూడా పిల్లలు కూడా అదే తినాలని మాటలు చెప్పారు. మరి 10 ఏళ్ళు అయినా కానీ సన్నబియ్యం ఇచ్చుడు కాదు కదా, దొడ్డు బియ్యం కూడా పురుగుల బియ్యం ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తెలంగాణలో సన్నవడ్లు తక్కువ వండుతున్నాయి. మనకు 17 లక్షల మెట్రిక్ టన్నుల పైన బియ్యం కావాలి, మరి సరిపోదని చెప్పి అవసరం ఉంటే సన్న బియ్యానికి మేము బోనస్ కూడా ఇస్తాం 500 రూపాయలు అని చెప్పి ఇవాళ మనం వరి పంటను ఎంకరేజ్ చేసి రైతులతో సన్న బియ్యం పండించి ఇవాళ మనము 3 పూటల సన్న బియ్యం తినేటట్టు ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున మనం సన్న బియ్యం ఇస్తాము. ఇది కూడా పేదోడి కళ ఉండే. వాళ్ళు ఎప్పుడు మీకు అందరు కూడా తెలుసు దొడ్డు బియ్యం ఇస్తుండే, ఆ దొడ్డు బియ్యం ఇంటి ముందర పెడితే అది మరి రీసర్క్యులేట్ అయ్యే పరిస్థితి ఉండే. ఎవరు కూడా అది ఏదో ఒక రేటు కమ్ముకొని మరి మిస్యూజ్ అయిపోయి మళ్ళీ రీసర్క్యులేట్ అయినటువంటి ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పి ఇవాళ ఇంకొక 3 నుండి 4 వేల కోట్లు ఎక్కువైనా ప్రభుత్వానికి బడైనా మరి వాళ్ళ సన్నబియ్యం వేయాలని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నాం. మొన్న మీరు చూసారు 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవాళ రేషన్ కార్డులు మేము ఇస్తా ఉన్నాం. ఇప్పుడు 14th నాడు సీఎం గారు లాంచ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ దగ్గర 44 లక్షల రేషన్ కార్డులు కొత్తగా ఇస్తూ ఉన్నాం. రేషన్ కార్డులు కూడా కంటిన్యూస్ ప్రాసెస్, 10 సంవత్సరాలు వాళ్ళు కొత్తగా ఎవరికి ఇవ్వలేదు. సో ఇది కూడా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళు కూడా అన్ని సంక్షేమ పథకాలు అంటే ఇంక్లూడింగ్ సన్నబియ్యం కూడా అన్ని ఇస్తాం. సో ఇదే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పని. ఒకవైపు రైతులను ఆదుకుంటున్నాం, ఒకవైపు మహిళలకు కూడా మీకు త్వరలోనే మహిళా సమాఖ్య మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు పెట్టి 0 వడ్డీతోని మహిళలకు మేము రుణాలు ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఇప్పుడు 70 లక్షల మంది మహిళలు మనకు ఎన్రోల్మెంట్ ఉన్నారు. ఏది ఐకేపీలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో. వాళ్ళని ఇంకా పెంచి 1,00,000 అంటే 1 కోటి మంది మహిళలను దాంట్లో ఎన్రోల్మెంట్ చేసి మరి వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. దానికి కూడా 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మన జిల్లా కూడా ఇప్పుడు 30 కోట్లు శాంక్షన్ అయినాయి ఇప్పుడు లోన్స్. సో అది కూడా మనం త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకోబోతున్నాం. అంటే రైతులు కూడా మహిళలు కూడా వాళ్ళు ఇంతకుముందులాగా మామూలుగా ఏదో కోళ్ళ వ్యాపారము లేకుంటే డైరీ వ్యాపారము చిన్న వ్యాపారాలు కాకుండా మన నియోజకవర్గంలోనే మరి ఇవాళ వాళ్ళకు బస్సులు ఇప్పిస్తూ ఉన్నాము, ఇవాళ పెట్రోల్ బంకులు ఇప్పిస్తూ ఉన్నాము, ఇవాళ మరి సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఇప్పిస్తూ ఉన్నాము. వాళ్ళు అన్ని రంగాలలో అంటే పెద్ద ఎత్తున వ్యాపారం చేసి సిండికేట్ అయ్యి పెద్ద ఎత్తున వ్యాపారం చేసి వాళ్ళు లాభాలు గట్టించాలి. సెల్ఫ్ హెల్ప్గా వాళ్ళు అంటే స్వయం ఏమంటారు అంటే ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలన్నది ఈ విధంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మీకు తెలుసు అధికారం పోయింది.
మరి అన్ని అవినీతిలో అడ్డంగా దొరికిపోయినారు. కాళేశ్వరంలో ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు అన్ని రంగాలలో డిజైన్ కానుండి ఈవెన్ కన్స్ట్రక్షన్ కానుండి మొత్తం కూడా దాని మెయింటెనెన్స్ కానుండి అన్నీ కూడా తప్పులు ఉన్నాయని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు. అలా నీళ్ళు పద్దు నీళ్ళు ఇస్తే డ్యామ్ కొట్టుకపోతుందని చెప్పి 3 మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఇవాళ అది 1,00,000 కోట్ల రూపాయలు దాంట్లో వృధా చేసినటువంటి సందర్భం. మళ్ళీ ఇవాళ ఫార్ములా 1లో దొరికిండ్రు. చేపల స్కామ్ నడుస్తూ ఉంది, గొర్రెలు నడుస్తూ ఉంది, ఫోన్ ట్యాపింగ్ నడుస్తూ ఉంది. వాళ్ళు మొత్తం అవినీతిలో కూరుకుపోయి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా పిచ్చెక్కి మరి అంటే రోడ్డు మీద వాడి బట్టలు జింపుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. ఇంకా ఏదో మమ్మల్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని అనుకుంటారు, మర్చిపోయారు ప్రజలలో. ఇంకా ఏదో తాపత్రయం పడుతూ ఉన్నారు, అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇవాళ బనకచర్ల ఇష్యూ చెప్తా ఉన్నాను. ఇలా కృష్ణా వాటర్ కూడా మొత్తం కూడా ఆంధ్రలోకి రాసి చేసి ఇవాళ ఆయన సత్యపుసలాగా మాట్లాడుతున్నాడు. అసెంబ్లీకి రాడు. అప్పుడు సెక్రటరీకి రాలే సీఎం ఉన్నప్పుడు. ఇలా అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొని జీతం తీసుకుంటా ఇంట్లో కూర్చొని కొడుకు అల్లుడితో మాట్లాడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఏం చేసినా టీఆర్ఎస్ పని అయిపోయినట్టే, అది ఒడిసిన ముచ్చట. ఇంకా ఆస్తుల పంపకాల విషయంలో మరి ఎవరు పెద్దరికం చేయాలి, ఎవరు పార్టీని లీడ్ చేయాలనే ఉద్దేశంతో అక్క, చెల్లెలు, అన్న, బావ వీళ్ళందరూ ముగ్గురు కొట్లాడుకుంటున్నారు. దాంట్లో ఇంకా ప్రజలకు కొరిగేది ఏం లేదు. ఇక బీజేపీతో ఎప్పుడు ఎట్లా పొత్తు పెట్టుకోవాలా, ఎవరు లీడ్ చేయాలని ఆ సతమతంలో ఉన్నారు. ఎప్పుడు జైలుకి పోతామో అన్నది వాళ్ళకి భయం ఉంది. మరి దాని గురించి ఏదో తాపత్రయం పడుతున్న ప్రజలను డైవర్ట్ చేయాలని చెప్పి పెద్ద టీఆర్ఎస్ను పట్టించుకునే అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మేము వికారాబాద్లో బీసీ డిక్లరేషన్ చేసినప్పుడు మా కర్ణాటక ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారు వచ్చి బీసీ డిక్లరేషన్లో మేము 42% రిజర్వేషన్ ఇస్తామని ఎజెండాలు పెట్టినాం. కామారెడ్డిలో పెట్టి మేము ఆ ఎజెండా ప్రకారమే మీకు అందరు కూడా తెలుసు ఎంత ప్రెస్టీజియస్గా మేము బీసీ కులగణన చేసినామన్నది. మరి 1,00,000 మంది ఎంప్లాయీస్ని పెట్టి 15 రోజులు 75 క్వశ్చనర్స్ పెట్టి నేను కూడా స్వయంగా దాంట్లో పాల్గొన్నా. ఒక్కొక్క ఇళ్ళకు ½ అన్ అవర్ చొప్పున సర్వే చేసి రోజు 8 నుండి 10 ఇండ్లు మాత్రమే సర్వే చేయించి 15 రోజుల్లో ఒక సైంటిఫిక్గా మొత్తం స్టడీ చేసి కులగణన అంటే ఒక కులం గురించే కాదు, అది వాళ్ళ ఆర్థిక స్థితులు, వాళ్ళ అంటే ఎడ్యుకేషన్ ఎంత ఉంది, వాళ్ళ ఎకనామిక్ పరిస్థితి ఏంది, వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంది, ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి సర్వే చేసి మేము దాంట్లో స్ట్రాటజీ ఇస్తే 56% బీసీ లెక్కలు వెళ్ళినాయి. దాని ప్రకారం 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. దాని ప్రకారమే మేము పోయిన అసెంబ్లీలో అంటే మన అసెంబ్లీ సెషన్లో మేము బిల్లు కూడా పెట్టడం జరిగింది. 2 బిల్లు పెట్టినాం. ఒకటేమో ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ కొరకు, ఇంకోటేమో రాజకీయ రిజర్వేషన్ కొరకు. అది పెట్టినాం. ఇలా క్యాబినెట్లో కూడా ఆమోదం పొందింది. అది గవర్నర్ కూడా పంపించి వాళ్ళ మన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ ఏదో నేనే చేసిన అంటే మరి 10 ఏళ్ళలో నువ్వు ఎందుకు చేయలేదు? అదే చెప్తున్న వాళ్ళు మతి సిద్ధం కోల్పోయి పిచ్చుకుక్కలా కొడుతున్నారు. బిడ్డనేమో బీసీ రిజర్వేషన్ అంటుంది, కొడుకేమో ఇంకోటి అంటాడు, ఆయనేమో గోదావరి నీళ్ళు అంటాడు, అల్లుడు ఇంకోటి. అరే మీరే ఉన్నారు కదా, మీరే సంతకాలు పెట్టొచ్చారు, మీరే చేసారు కదా. ఇలా ప్రజలు విసుక్కుంటున్నారు. వాళ్ళ ముఖాలు చూస్తేనే వీళ్ళు దొంగలానే చూస్తున్నారు. అంటే బీసీ రిజర్వేషన్ అన్నది ఈ కొన్ని కాంగ్రెస్ పార్టీ పేటెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఉచిత ఎలక్ట్రిసిటీ ఉంది, విద్యుత్ రైతులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. ఇలా ఇందిరా మిల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లనే బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వడం, బీసీ కులగణన చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పేటెంట్. అది మనం భారతదేశంలో మరి 29 రాష్ట్రాలలో ఇది మొట్టమొదటి రాష్ట్రం. రాహుల్ గాంధీ గారి సూచన మేరకు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని మేము ఒక రోల్ మోడల్గా నిలిచినాం ఇవాళ కంట్రీలో. ఇవాళ బీజేపీ సెంట్రల్ ప్రభుత్వం కూడా ఇవాళ బీసీ కులగణన చేస్తామని చెప్పి తీర్మానం చేస్తుంది. ఇవాళ అది గుజరాత్ అంటున్నాం, మన బీహార్లో ఎన్నికల్లో అది కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇవాళ వాళ్ళు చెప్పుకున్నదా మాత్రం ఏం కాదు, వాళ్ళు చెప్పుకుంటారు కదా, చెప్పుకుంటే దానికి ప్రజలు నమ్మాలి కదా. వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా పాపం మిల్లు స్టార్ట్ చేసుకున్నారు, వాళ్ళ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, సిమెంట్ తీసుకున్నారు గతంలో అని చెప్పేసి. అట్లాంటివి నేను అదే చెప్తాను. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దాంట్లో 2 రకాలు ఉన్నారు. ఒకటి ఏంటంటే స్లాబ్ ఇళ్ళల్లో ఫోటోలు దిగిందని కిరాయి ఇళ్ళల్లో. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ పాత ఇందిరమ్మ ఇండ్లు పాత ఇచ్చినప్పుడు వాళ్ళ లబ్ధిదారుల కింద 5,000 10,000 వాళ్ళ అకౌంట్లో పడ్డాయని. దానివల్ల రెడ్ మార్క్ కనబడుతుంది సాఫ్ట్వేర్లో. దానికి ఓన్లీ ఎంక్వైరీ కొరకు అడిగిన ఏం ఆపలేదు అవి. మన జిల్లాలో 1300 ఇండ్లు అట్లా రావడం వల్ల మరి ఇదంతా ఎందుకు అయిందని చెప్పి టెంపరీగా హోల్డ్ చేసి దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నారు. వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి 100% వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు 10 రోజుల్లో క్లారిటీ వస్తుంది.
ఈ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చాలా చోట్ల గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో డబ్బులు వసూలు చేస్తుందని ఒక ఆరోపణ ఉంది. మీ దృష్టిలో ఏమైనా వచ్చిందా? 50,000 రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళకి తీసుకుంటారు. ఇందిరమ్మ ఇండ్లల్లో అవినీతి జరిగిందని నేను అనుకుంటలేను. మేము మొదలే చెప్పినాం, మన దర్పల్లిలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎక్కడైనా అవినీతి జరిగితే నాకే డైరెక్ట్ ఫోన్ చేయండి, మా కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ పేదోళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక మీ సేవలో మాత్రం అది పత్రికలలో కూడా వచ్చింది. ఇప్పుడు అందుకని ఏం చేసారు, డీసీఓ దగ్గర బ్లాక్ చేసారు. అంటే ఇది ఏమైందంటే ఇప్పుడు మీ సేవ సిస్టమ్ కూడా ఏమైందంటే అది ఒక మీడియేటర్ చేతిలోకి వెళ్ళిపోయింది. దాంట్లో మధ్యవర్తులు బ్రోకర్స్ తయారైపోయి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే ముందు ఎంట్రీ చేయడం ఇదంతా జరుగుతుంది. దాన్ని కూడా ఇవాళ ఇప్పుడు టెంపరీగా డిఎస్ఓ దగ్గర ఉన్న వెబ్సైట్ కూడా బ్లాక్ చేసి పెట్టిండ్రు. తప్పకుండా దాని మీద ఎంక్వైరీ అవుతున్నది. మీ సేవల మీద యాక్షన్ తీసుకుంటారు. దాంట్లో ఏం అవకతవకలు జరగడానికి లేదు. నేను మీ పత్రికాముఖం కూడా మీకు చెప్తా ఉన్నా, మీరు అర్హులైతే మీకు రేషన్ కార్డు మీ ఇంటికి వస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ రేషన్ కార్డు విషయంలో మీరు ఎవరు మధ్యవర్తులను నమ్మకండి. మీకు ప్రభుత్వము మీకు 0 ఇన్వెస్ట్మెంట్ మీద మీకు డబ్బులు ఇస్తుంది. అంటే మనం ఏది ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది, తర్వాత రేషన్ కార్డులు ఇస్తాము. కాకపోతే మీ సేవలో 45 రూపాయలు ఏదో తీసుకుంటారో అది ఒకటి కట్టుకోవాలి. అంతేగాని ఇంకా ఎవ్వరు కూడా మీడియేటర్కి డబ్బులు ఇచ్చే అవసరం లేదని పత్రిక కూడా